హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిటీ డ్రైవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రవితేజ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, దీంతోపాటు కూడా మన వెహికల్ సేఫ్గా మనం డ్రైవ్ చేయాలంటే మిర్రర్స్ ఏ కండిషన్స్లో ఉండాలి, ఏ డైరెక్షన్స్లో ఉండాలి, అదేవిధంగా సిటీలో మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, అదేవిధంగా హైవేస్లో మనం ఎలా యూజ్ చేసుకోవాలి మిర్రర్స్ అని చెప్పేసి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దెన్ మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఇప్పుడు మనం ఈ రేర్ వ్యూ వచ్చేసి అంటే రేర్ వ్యూ మనకు క్లియర్ గా కనిపించడానికి నేను ఎలా అడ్జస్ట్ చేస్తానంటే, ఎంత అడ్జస్ట్ చేసుకోవాలంటే కేవలం మనకు వెహికల్ యొక్క కార్నర్, ఓకే మనకి ఇక్కడ వెహికల్ కార్నర్ కనిపిస్తుంది ఓకేనా, ఇంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఈ పొజిషన్ వస్తే మీకు అర్థం అవుతుంది తర్వాత ఓకేనా. వెహికల్ జస్ట్ కార్నర్ మాత్రమే కనిపించాలి, ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ లో ఉండాలి ఓకేనా. ఇక్కడ వరకు మాత్రమే మన వెహికల్ వచ్చేసి కనిపించాలి, మన వెహికల్ కనిపించాలంటే మనకు జస్ట్ 1 or 2 సెంటీమీటర్స్ లో మాత్రం మనకు కనిపిస్తే ఇది మొత్తం దగ్గరకు వచ్చే బ్లైండ్ స్పాట్ ను కూడా కవర్ చేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటాను. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ వరకు మాత్రమే కవర్ చేస్తుంది, ఆ పక్కది కనిపించదు, ఆ పక్కది కనిపించదు, దూరం అనేది కనిపించదు ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఈ మిర్రర్ వచ్చేసి లెఫ్ట్ కి ఇలా జస్ట్ ఒక 1 సెంటీమీటర్ మాత్రమే కనిపించేలాగా ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఇది మొత్తం ఇది దగ్గర చాలా లాంగ్ వరకు కవర్ చేస్తుంది. ఎప్పుడైనా మన మిర్రర్స్ వచ్చేసి ఇక్కడ 1 or 2 సెంటీమీటర్స్ మాత్రం మన వెహికల్ వచ్చేసి కనిపించే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెంటర్ లో ఉంది కదా ఈ మిర్రర్ వచ్చేసి మనకు ఈ విండ్షీల్డ్ కనిపిస్తుంది కదా, ఈ విండ్షీల్డ్ మొత్తం మనకు ఇక్కడ కనిపించాలి, ఈ మిర్రర్ లో కనిపించాలి. ఈ వెనకున్న విండ్ స్క్రీన్ మొత్తం, వెనకున్న గ్లాస్ మొత్తం కనిపించాలి ఇక్కడ ఓకేనా, ఈ స్క్రీన్ లో కనిపించాలి. ఇది వచ్చేసి మనకు IRVM, ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్, లోపల నుంచినే రేర్ వ్యూ ని ఇక్కడ కనిపిస్తుంది మనకు ఓకేనా. సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా మనం లెఫ్ట్ సైడ్ అడ్జస్ట్ చేసుకునేప్పుడు కూడా ఇక్కడ వచ్చేసి సేమ్ రూల్, ఇక్కడ లెఫ్ట్ బటన్ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, ఇక్కడ వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. జస్ట్ మనకు వెహికల్ వచ్చేసి 1 or 2 సెంటీమీటర్స్ మాత్రమే మనకి ఇక్కడ కనిపించాలి. రేర్ వ్యూ అని చెప్పేసి 100% మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఈ రేర్ వ్యూ మిర్రర్ అని చెప్పేసి IRVM, ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అంటారు దీన్ని. ఈ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఎందుకు యూజ్ అవుతుందంటే, వెనక వచ్చే వెహికల్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అని చెప్పడానికి ఈ రేర్ వ్యూ మిర్రర్ అని చెప్పేసి మనకు యూజ్ అవుతుంది. అంటే మనకు వెనక వచ్చే వెహికల్ రైట్ కి వెళ్తుందా, లెఫ్ట్ కి వెళ్తుందా, ఆ సైడ్ మిర్రర్స్ వచ్చేసి మనకు ORVMs అంటారు వాటిని. అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అంటే ఈ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ యొక్క యూజ్ ఏంటంటే, ఇది వచ్చేసి మనకు సెంటర్ మిర్రర్ వచ్చేసి IRVM వెనకలో వస్తున్న వెహికల్ డైరెక్షన్ అని చెప్పేసి మనకు చూసిస్తుంది. ఆ తర్వాత ఈ ORVM ఏం చేస్తుందంటే, ఆ వెహికల్ రైట్ సైడ్ వచ్చింది అనుకోండి, రైట్ సైడ్ మనకు ఎంత డిస్టెన్స్ లో వస్తుంది, ఎక్కడ క్రాస్ చేస్తుందని చెప్పేసి ఈ అవుట్ సైడ్ రేర్ మిర్రర్ అని చెప్పేసి మనకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అండ్ కార్ రిలేటెడ్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకున్నట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్.